అందరికి హాయ్ అండి. హెల్దీ చికెన్ కర్రీ చేస్తాను నేనైతే పిల్లల కోసం. ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ అయితే 1 కేజీ చికెన్ మంచిగా కడిగి లేచిన, ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసి కూడా వేసుకున్నా. హెల్దీ అంటే హెల్దీ చికెన్, ఆయిల్ లేకుండా. ఇప్పుడు దానికి సరిపోయే మసాలాలు, సింపుల్ కర్రీ అయిపోతుంది. మనకు టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గది. అన్నీ ఒకసారి ఇట్లా కలుపుకుంటే, నూనె తింటే ఏమున్నదండి మనకు, బాడీలో కొవ్వు తప్ప అంతకు మించి ఏం రాదు మనకు. ఇప్పుడు నేను నూనె ఎంత వేస్తానో చూడండి. ఆ కేజీ చికెన్కు 1 స్పూన్ అంత ఆయిల్ అయితే వేసిన, అంతే. ఇక ఏం నూనె టేస్ట్ అయితే మారది. నూనెలో తింటేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటే వెనకటే ఏం నూనెలు పోసి వండుకున్నారు. ఇప్పటోళ్ళు అన్ని ఫ్రై చేసుకొని ఇప్పుడు అన్ని బర్గర్లు పిజ్జాలు అని తింటాళ్ళు, అంత కొవ్వు తెచ్చుకుంటాళ్ళు. ఏం లేదు, ఇప్పుడు గ్యాస్ అంటి పెట్టుకున్నా, సింపుల్గా మంచి ఉడుకుతుంది. గ్రేవీ లాగా అవుతుంది. టేస్ట్ అయితే ఇంత మారది. ఇప్పుడైతే మూత పెట్టుకొని సిమ్ములనే ఉడికించుకోవాలి. అదైతే ఐలో పెట్టుకోవద్దు, సిమ్ములో పెట్టుకోవాలి. బిగ్ బాస్కి పోయినప్పుడు వాళ్ళు ఎంత లావుండే, బయటకు వచ్చేటప్పుడు ఎట్లా సన్నగా అయిపోయిండ్రు. అల్లా మన పిజ్జాలు బర్గర్ ఆయిల్ ఫుడ్ వాళ్ళకి ఎక్కువ దొరకలే కాబట్టి సన్నగా అయిపోయిండ్రు. మనం కూడా తిని ఎక్కువ ఇది చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి మన కర్రీ ఎట్లా అయిందో. చూడు ఎంత వాటర్ అయినాయి. సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. మన గ్రేవీ లాగా వస్తుంది, తినడానికి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా ఉడికితే మనం తొందర మంట పెట్టి ఆగమాగం వండుకుంటే నీ స్మెల్ వస్తుంది. అది ఇంకా కొద్దిసేపు ఉడికినాక కారం వేసుకోవాలి. మూత పెడతాను, చూద్దాం మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో. చూడు దాని పని అది చేసుకుంటాను. నేను కూర పొయ్యి మీద పెట్టి ఇప్పుడు 2-3 పనులు చేసుకున్నా. ఇక్కడ నిలబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కర్రీ అయితే అయిపోతుంది. ఇలా కారం వేసుకున్నా. ఇప్పుడైతే నేను కారం వేస్తాను. మంచి దగ్గర ఉడికింది కాబట్టి కారం వేసుకున్నాం. కొంచెం కారం ఇది ఎక్కువ ఉండదు కాబట్టి 2 స్పూన్ల మీద కొద్దిగా వేసిన. కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే పిల్లలకు కారం మంచిగానే పెడతా. బాగా ఎక్కువ పెట్టా, బాగా తక్కువ పెట్టా. నేను తిన్నా తినకపోయినా చికెన్ అయితే ప్రతిరోజు వండుతా. పిల్లలు జిమ్కి వెళ్తారు కాబట్టి ప్రతిరోజు వండి పెట్టాలి వాళ్ళకి ఖచ్చితంగా. నేను ఇక ఇంకా కొద్దిసేపు ఉడకాలి. అది మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీర వేసుకోవాలి. ఇక కొత్తిమీర ఇలా కడిగి పెట్టినా మంచిగా. ఇది వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉంచుకుంటే మన చికెన్ కర్రీ, హెల్దీ కర్రీ కూడా రెడీ.